హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ డీసీ వర్సెస్ ఆర్సీబీ జరగబోతుంది. ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, డీసీ అండ్ ఆర్సీబీలో ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. ముందుగా కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. అంతేకాకుండా ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుండి తీసుకోబడ్డాయి, గమనించగలరు. సో ఇక మ్యాచ్ విషయానికి వస్తే డీసీ వర్సెస్ ఆర్సీబీ, ఆల్రెడీ ఇది ఆర్సీబీ వర్సెస్ డీసీ జరిగింది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో, దాంట్లో ఆర్సీబీ ఓడిపోవడం జరిగింది. సో ఈరోజు ఎలాగైనా గెలవాలనుకుంటుండొచ్చు. ఇంకోటి, డీసీ లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ భారీ టార్గెట్ పెట్టినా కూడా పంజాబ్ కింగ్స్ అలవోకగా చేజ్ చేయడం జరిగింది. సో ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని పట్టుదలతో డీసీ ఆడుతుండొచ్చు. ఆర్సీబీ కూడా పాయింట్స్ పట్టుకెళ్ళి ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీ మ్యాచ్ గెలవాలి కాబట్టి అది కూడా చాలా పట్టుదలతోనే ఆడుతుంది. సో రెండిటికి కూడా చాలా క్రూషియల్ మ్యాచ్ అనే చెప్పుకోవచ్చు. సో ఇక టీమ్ స్క్వాడ్ చూడండి, ఆల్మోస్ట్ ఆ రోజు అయితే ఎవరైతే ఆడారో పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో వాళ్ళే ఆడొచ్చు. సో చేంజెస్ ఏం లేకపోవచ్చు. టీం చూడండి, అక్షర్ పటేల్ కెప్టెన్, పతుల్ నిశంక కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. మరి ఏమైనా చేంజ్ చేస్తారా లేదా చూద్దాము. పతుల్ నిశంక, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, అభిషేక్ పురల్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా పతుల్ నిశంక ప్లేస్లో చూద్దాం. స్టబ్స్, సమీర్ రిజ్వి, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, నితీష్ రాణా, అకీబ్ దర్, నటరాజన్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగ్డి లాస్ట్ మ్యాచ్లో ఇంజరీ అయ్యారు. మరి మ్యాచ్లో ఆడతారా లేదో, హోప్ హీ కమ్ బ్యాక్. సో ఆడతారని అనుకుందాము, చూద్దాం. సేమ్ టీం ఆడొచ్చు, ఆ రోజు ఏదైతే టీం ఆడారో అదే టీం. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే, ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ జీటీతో గెలిచింది, చేజ్ చేసింది, మంచి చేజింగ్ అనుకోవచ్చు. విరాట్ కోహ్లీ 81 రన్స్ కొట్టాడు. సో అదే టీం ఆడొచ్చు. టీం చూడండి, రజత్ పటిదార్, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, దేవదత్ పడిక్కల్, జాకబ్ బెథెల్, జితేష్ శర్మ, జోష్ హెజిల్వుడ్, కృణాల్ పాండ్యా, ఫిల్ సాల్ట్, రషిక్ దర్, రొమారియో షెఫర్డ్, సుయాష్ శర్మ, టిమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్ని తీసుకుంటారో లేదో చూద్దాం. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డీసీ వర్సెస్ ఆర్సీబీ. సో లాస్ట్ మ్యాచ్లో డీసీ చేస్ కోసం అంటే ఒక టార్గెట్ పెట్టింది, దాన్ని అలవోకగా పంజాబ్ కింగ్స్ చేజ్ చేసింది కాబట్టి మరి ఈసారి చేజింగ్కి వెళ్తారా లేకపోతే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారా చూద్దాం. ఆర్సీబీ కూడా గెలవాలనుకుంటాను. నా ప్రిడిక్షన్ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారంటే 53% ఆర్సీబీకి ఇస్తాను. ఆర్సీబీ గెలుస్తుందని చెప్తాను. 53%, 47% డీసీకి ఇస్తాను. హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ ఆర్సీబీ గెలుస్తాను అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయింది కాబట్టి డీసీతో. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఆడతారు, చూద్దాం. సో నా ప్రిడిక్షన్ ప్రకారం డీసీ 47%, ఆర్సీబీ 53%. అంటే ఈరోజు మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారంటే ఆర్సీబీ. సో మీరు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? డీసీ గెలుస్తుంది అనుకుంటున్నారా, ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే డీసీ ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వీడియో ఎండ్కి వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్లో వస్తూ షేర్ చేస్తూ ఉండండి. అలాగే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. అంతేకాకుండా ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుండి తీసుకోబడ్డాయి, గమనించగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం. జై హింద్.